ఇది వచ్చేసి పార్ట్ 5 వీడియో. నేను క్రాస్ బెల్ట్ హైట్ మాత్రమే తీసుకుంటాను. స్టిచ్చింగ్లో అయితే దానికి షేప్ తీసేసి స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. మిగిలిన క్లాత్లో హుక్స్ పట్టి, కాజా పట్టి, అలాగే హ్యాండ్ చంక పీసెస్, ఒకవేళ మెడపట్టి వేసేటట్లు ఉంటే మెడపట్టి కూడా తీసేసుకోండి. నేనైతే పైపింగ్ అయితే వేయాలనుకుంటున్నాను. లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే మెయిన్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి. మెయిన్ బ్లౌజ్ అయితే పీస్ తీసేసుకున్నాను నేను. ఇక్కడ పింక్ కలర్లో వచ్చింది కదా, అదైతే నేను హ్యాండ్స్కి అయితే వేయాలనుకుంటున్నాను. అలా పెట్టేసి 4 ఫోల్డింగ్స్ చేసేస్తే 2 హ్యాండ్స్ వస్తాయి అనమాట. మన వైపు క్లోజ్ పెట్టేసి ఆపోజిట్లో ఓపెన్స్ పెట్టేసి కట్ చేసేసుకోండి మెయిన్ క్లాత్ అన్నది. తర్వాత మిగిలిన క్లాత్లో మనకి ఎంతైతే క్లాత్ అవసరమో అంత క్లాత్ సర్దేసుకొని బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు కట్ చేసేసుకోండి. చూడండి, క్లాత్ ఎక్కువ వేస్ట్ కాకుండా అలా కట్ చేసుకోవాలన్నమాట. సర్దుకుంటూ కట్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్లో గమ్ము, ఐరన్ అలాంటిది ఏమి యూస్ చేయడం లేదు. డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేస్తాను. మీరు కటింగ్ వీడియో చూడలేని వాళ్ళు కటింగ్ వీడియో కూడా చూడండి. షార్ట్ వీడియో ద్వారా పార్ట్ 1, పార్ట్ 2 అని అయితే నేను వీడియోస్ అయితే పెట్టాను అనమాట. క్రాస్ కట్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ ఎక్కువగానే మిగులుతుంది. మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ అలాగే థ్రెడ్స్ అయితే తీసుకోవాలన్నమాట. క్రాస్ బెల్ట్ కోసం నేను వేస్ట్ క్లాత్ అయితే వేయడం లేదు, ఎందుకంటే ఆ క్లాత్లోనే సరిపోతుంది. చూడండి, అలా కట్ చేసేసుకోండి. క్రాస్ బెల్ట్ అన్నది 3 లేయర్లుగా వస్తుందన్నమాట. తర్వాత అక్కడ పింక్ కలర్ మిగిలింది కదా, అదైతే నేను పైపింగ్ అయితే యూస్ చేస్తాను. తర్వాత స్టిచ్చింగ్లోకి వెళ్తే చూడండి, మెయిన్ బ్లౌజ్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు ఉంది కదా, పైపింగ్ వేసుకోవాలంటే అలానే వేసుకోవాలి. తిప్పేసుకోవాలంటే రైట్ సైడ్ వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ముందుగా రౌండ్ అయితే చిన్న కుట్టు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత చుట్టూరు పెద్ద కుట్టు పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట. అక్కడ నెక్ దగ్గర మిగిలిన పీసు మనకు డబల్ పట్టికి అయితే వస్తుందన్నమాట. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసిన తర్వాత బ్యాక్ బెల్ట్ అయితే మనం అతికించుకోవాలి. చూడండి, బ్లౌజ్ వచ్చేసి రైట్ సైడ్ వైపు ఉంది కదా, రైట్ సైడ్ వైపు పెట్టేసుకొని నీట్గా మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ ఆల్రెడీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టిచ్ మీద స్టిచ్ వేసేసేయండి. తరువాత అనిగే కుట్టు అనేది వేసుకోవాలి. మనం ఖర్చు మొత్తం అక్కడ సైడ్ వైపు తోసేసి అనిగే కుట్టు వేసేసేయండి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేయండి. ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ లూజ్ కుట్టు అయితే పెట్టేసేయండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఎలాగో కుట్టు విప్పాల్సిందే, అందుకని లూజ్ కుట్టు అయితే పెట్టేసేయండి. తర్వాత టక్స్ వేసుకోవడానికి షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసుకొని వెడల్పు అయితే మనకి కటింగ్లోనే అర్థం అవ్వాలి కదా, ఆ కటింగ్లోనే అర్థం చేసుకోవాలి మనం ఎంత వెడల్పు అన్నది. తర్వాత హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారంగా హైట్ వేసేసుకోండి. తర్వాత మనం ఈ టక్స్ వేసాం కదా, ఆ టక్స్ హైట్ ప్రకారంగా 2 ఈక్వల్గా వచ్చేలా చూసుకోండి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వచ్చేసి అంతే అండి, సింపుల్గా అయిపోయింది కదా. వీడియో ఆపేస్తున్నాను. బాయ్ బాయ్. నచ్చితే లైక్ ఇవ్వండి.